రావయ్యా రావయ్యా రాహుల్ గాంధీ ఈ దేశమంతా నీకు స్వాగతం అందే. మొత్తం మీద రాహుల్ గాంధీ సారు ఈ పాటకు న్యాయం చేసినట్టే ఉన్నాడు. మరి గంతగానం తిప్పల పడుతున్నాడు దేశంలో యాత్రలు చేసుకుంటా. మరి ఎట్లున్నది ఏం సంగతి? చాలా రోజులు అరుచుకోక సార్ను ఒకసారి అరుచుకొని వద్దాం పండి. దేశంలో రాహుల్ గాంధీ ఇంతగానం కష్టపడుడేంది అని అందరూ పరిశాన్ అవుతున్నారు. అవును, మళ్ళా గంతగానం తిప్పలు పడుతున్నాడు మోదీ సార్ను గద్దె దింపనికి. మొన్నటిదాకా కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కష్టపడే భారత్ జోడో యాత్రతోని, ఇప్పుడేమో న్యాయ యాత్రతోని నడుంగట్టిండు. ఏ మీటింగ్లైనా మోడీ సార్కే సూటి పెడుతున్నాడు. अब जब मैंने जाति जनगणना की बात की, गिनती की बात की, नरेंद्र मोदी जी स्टेज पे जाते हैं, भाषण देते हैं, ऐसे कहते हैं, भाइयों और बहनों, देश में सिर्फ दो जात हैं, एक गरीब है और एक अमीर है. देश में जात नहीं है. अरे भाई, अगर जात नहीं है तो तुम ओबीसी कैसे बन गए? ఇన్నర్ గదుల్లో సారు జోష్యం చూస్తుంటే పక్క ప్రధానమంత్రి అయినట్టే ఉన్నాడు. చూడాలే మరి గింతగానం తిప్పలు పడ్డందుకు రాహుల్ గాంధీ సార్కు ఆ రాజయోగం ఉందో లేదో.